లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, చిన్న చేపలు తీసుకుని ఏం చేస్తారు. ఆ చిన్న చేపలు తీసుకొని నీళ్ళ మధ్యలోకి వచ్చినాం. నీళ్ళు చాలా అవుతున్నాయి, బట్ ఏ మాత్రం మిస్ అయినా మా గంగార్పణమే. చేపలు ఎలా పడతారో చూపిస్తారు చూడండి. ఒక 4 నుంచి తాడు కడతారు, ఒక 500 to 600 మీటర్స్. దాని మధ్యలో ఏంటంటే చిన్న చిన్న తాళ్ళు కట్టి దానికి గాలం వేస్తారు అనమాట. ఆ గాలాన్ని మేము తెచ్చిన చిన్న చేపలు గుచ్చుతాం. ఎలా గుచ్చుతామో ఎలా పడతారో వాని మాటలో వినండి. దీన్ని కరిపించడం వల్ల ఏమవుతుంది అంటేనా, ఇది ఈతలు పడుతుంటది. షాప్ ఏం చేస్తుంది, ఇది నోరు అనుకో, షాప్ ఇటు వచ్చి ఇటు పట్టుకుంటది. పట్టుకుంటే నీకు గాలం చేస్తుంది, సైడ్ గిట్ట కొడుచుకుంటది. ఇది దౌళ్ళకు ఇంకా ఎక్కడ పోలేదు, అది పెద్ద చేప. ఇంకా అట్లనే ఉండాల్సిందే. నిన్న వేసిన చేపలు పడకుంటే అలానే చచ్చిపోయింది అనమాట. ఆ చచ్చిపోయిన చేపలు ఏం చేయలేక అలా తీసేసి లోపల పడేయాల్సిందే. అలానే బోటింగ్ చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. అలాగే చేపలు గాలాన్ని వేసుకుంటూ వెళ్తున్నాం. తర్వాత మేము ఇంటికి వెళ్ళాక దాదాపు మ్యాక్సిమం 7 అయింది. ఇంట్లో మింగారుకున్నా, అది వేరే విషయం అనుకోండి. ఏమైనా కానీ బోటింగ్ ఎక్స్పీరియన్స్ మస్తు ఉందన్నమాట. మస్తు చిల్లయ్యాం, ఎంజాయ్ చేసాం, ఇంట్లో దెంగులు తిన్నాం. చూసిన రేళ్ళ చాలా ఎల్లి ఇంకా పని చేసుకో.